నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో తాజ్ కృష్ణ హోటల్లో చెప్పిన మా పార్టీకి 1948 సెప్టెంబర్ 17 నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పి, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ మాకు కావాలని చెప్పి. ఎందుకు కావాలి? అక్కడేముంది? అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది, సంపద ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ వదిలిపెట్టిన తెలంగాణలో, రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన తెలంగాణలో కాదు మాకు కావాల్సింది. 1948లో నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. ఎవరు నిజాం కింద సంస్థానాధీశులుగా, లేకపోతే సామంతరాజు ఉన్నది ఎవరు? సామాన్య ఎవరు? అవును కదా, వీళ్ళే కదా ఉన్నది. నిజాం దొంగని చేసిరు వీళ్ళంతా. ఎందుకు చేసిరు? వీళ్ళు మంచోళ్ళు కావడం కోసం. తెలంగాణ రాష్ట్రంలో నిజాం కట్టించిన కట్టడాలు ఇప్పుడు నేను 1,00,000 చూపిస్తాను. నిజాం చేసిన పనులు 1,00,000 చూపిస్తాను. ఆఖరికి పిచ్చోళ్ళకు కూడా దవాఖాన ఉండాలని ఎర్రగడ్డ గోడ కట్టేసి, ఎర్రగడ్డ నిజాం కింద నిజాంను వాడుకొని దోపిడీ చేసినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన మోసము, వాళ్ళు అసలు ఎక్కడంటే 1948లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. అంటే భూమి కూడా విలీనం కావాలి కదా, మరి భూమి ఎందుకు విలీనం కాలేదు?